హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ బాక్స్. నేను రివ్యూలో ఇన్బాక్స్ కంటెంట్స్ ఏముంటాయో చెప్పడం మర్చిపోయినా. సో వీ హ్యావ్ హియర్ ఐఫోన్ 16 ప్లస్ ఇంకోటి ఐఫోన్ రెగ్యులర్ ఐఫోన్ 16. సో మనం ఫస్ట్ ఇది ఐఫోన్ 16 బాక్స్. యాజ్ యూ కుడ్ సీ టిపికల్గా ఏముంటుంది, నార్మల్గా సీరియల్ నెంబర్స్ అది ఇది ఉన్నది. సో నార్మల్గా ఇది ఎంత జీబీ ఏంటి అనేది ప్రాపర్గా ఇక్కడ కూడా ఇక్కడ ఉంది. ఐఫోన్ 16 బ్లాక్ 512 GB. సో లెట్స్ ఓపెన్ బాక్స్. ఆల్రెడీ నేను చూసేసా, బట్ ఐ వాంట్ టు షో యూ. లోపల ఏం లేదు, టిపికల్ పేపర్ వర్కే. ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ డస్ట్. సో మనకి ఇట్లాంటి ఒక పేపర్ వర్క్ ఇచ్చారు. అండ్ దిస్ టైమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ యాపిల్ స్టిక్కర్స్. లెట్స్ ఓపెన్, చూద్దాం ఏముందో. అంతే. Just you no longer need a physical SIM card to activate your eSIM during iPhone setup. ఇది ఒకటి ఇచ్చిండు. అండ్ a little bit of paperwork and no Apple stickers. అండ్ లోపల మనకి ఇలాంటి టిపికల్ టైప్ సి టు టైప్ సి వైర్ ఇచ్చిండు. దిస్ ఇస్ కంప్లీట్లీ బ్రేడెడ్, యాజ్ యూ కుడ్ సీ. ఇట్స్ కంప్లీట్లీ బ్రేడెడ్. ఇది ఇచ్చిండు. దిస్ టైమ్ నీకు తెలిసిందే, హెడ్ ఫోన్స్ తీసేసిండు, ఛార్జింగ్ బ్రిక్ కూడా తీసేసిండు. సేమ్ ఫర్ ద ఐఫోన్ 16 ప్లస్ ఆల్సో. ఇది బ్లూ కలర్ ఐఫోన్ కాబట్టి కొంచెం బ్లూ కలర్కి ఇచ్చిండు. సో సేమ్ ఇదే 256 GB అల్ట్రా మెరిన్. లెట్స్ ఓపెన్ ఇట్ అప్. ఇది నేను ఆ రోజు అప్పుడు తీసుకునేటప్పుడు అక్కడే షాప్లోనే ఓపెన్ చేసిన. ఇది రావట్లేదు. ఇది ఓకే, పుల్ ట్యాబ్ ఉండేది, ఇంకా తీసేసి ఇక్కడ అతకబెట్టిన. టిపికల్ పేపర్ వర్క్ సేమ్. లోపల ఏమైనా ఇచ్చిండంటే దానికి ఇది ఇచ్చినట్టుగా, అది యుఎస్ కాలిఫోర్నియా ఐఫోన్ కాబట్టి దానికి ఇది ఇచ్చినట్టుగా దీనికి ఇవ్వలేదు. జస్ట్ దీనికి సింపుల్ ఐఫోన్ పేపర్ ఇచ్చిండు ఇండియాలో. అండ్ ద సేమ్ యూజువల్ పేపర్ వర్క్. గుడ్. అండ్ లోపల నార్మల్గా టిపికల్ సిమ్ ఎజెక్టర్ టూల్. ఇక్కడే మనకి బ్రైడెడ్ కేబుల్ ఇచ్చేసిండు. సింపుల్. ఇది నార్మల్గా పేపర్ వర్క్ ఆఫ్ ఐఫోన్స్. ఎందుకంటే నేను ఇది రివ్యూలో చూపించలేదు కదా, ఇక్కడ చూపిద్దామని ఐఎమ్ క్రియేటింగ్ దిస్. దట్స్ ఇట్ ఆల్ గైస్. దట్స్ ఇట్ ఫర్ సూపర్ బాక్స్. అండ్ అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్.